నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలామంది జాతీయవాదుల వాయిస్. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను హైదరాబాద్లో ఉండటం వల్ల ఇక్కడ నాకు సరైనటువంటి కెమెరా కానీ లైటింగ్ కానీ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఈరోజైతే ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బట్ ఈ కంటెంట్ చాలా చాలా అవసరము అనిపించింది. ఆ సబ్జెక్టు మీ వరకు చేర్చాలన్నదే నా మెయిన్ ఇంటెన్షను. కాబట్టి దయచేసి ఈ ఆడియోని మీరు వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే నేను మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొని రావాలంటే అది మీ వరకు చేరాలి. చాలామందికి చేరితే నాకు ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ. సో ఇంకెందుకు ఆలస్యం, మనము టాపిక్లోకి వెళ్ళిపోదామా? జమ్మూ కాశ్మీర్ అందాల లోయ, హిమాలయ పర్వతాల్లో మంచుతో కప్పబడిన సుందరమైన భూమి. అదే సమయంలో అనేక భీకరమైన యుద్ధాలకైతే సాక్ష్యంగా నిలిచిన భూమి. 1962 ఇండో చైనా వార్ నుంచి కార్గిల్ యుద్ధం, ఉగ్రవాదం వరకు ఎర్రటి రక్తాన్ని ఏరులుగా పారించుకున్న నేల. జమ్మూ కాశ్మీర్తో పాటు లడాక్ ప్రాంతం మన దేశానికైతే చాలా అత్యంత కీలకమైన ప్రాంతాలు కదా. పాకిస్తాన్, చైనాలు మన దేశంపై దాడి చేయాలంటే మొదటగా చేయాల్సింది ఇక్కడ నుంచే. అందుకే ఆ ప్రాంతాల్లో ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే భారత్ సిద్ధంగా ఉండాలి. వేసవికాలమైనా శీతాకాలమైనా మంచు పడేటప్పుడైనా మన దేశం సిద్ధంగా ఉన్నప్పుడే మనం అందరం సురక్షితంగా ఉంటాము. ఆయా ప్రాంతాలను యుద్ధానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం అయితే నిరంతరం కృషి చేస్తుంది. అక్కడ రోడ్లు, భారీ టన్నెళ్లను కూడా నిర్మిస్తోంది. అందులో భాగంగానే జెడ్ మోర్ టన్నెల్ని కూడా కేంద్రం ఇప్పుడు నిర్మించింది. ఇది భారతదేశానికి చాలా కీలకమైన టన్నెల్. 8500 అడుగుల ఎత్తులో ఉన్న 6.5 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక సొరంగం శ్రీనగర్ లే హైవే మీద నిర్మించారు. అత్యంత శీతలమైన లడాక్ అన్ని సీజన్లలో సందర్శించదగిన ప్రదేశంగా మార్చడానికి కూడా మొదటి అడుగనమాట. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని కూడా అందిస్తుంది. కాశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు రవాణా వ్యవస్థను అయితే స్టాప్ అయ్యేలా చేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్లాలన్నా ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో కొన్ని అడుగుల నుంచి మీటర్ల ఎత్తున కురిసే మంచు రోడ్డునైతే పూర్తిగా క్లోజ్ చేస్తుంది. దీంతో కొన్ని నెలల పాటు అక్కడ రోడ్లు మూతపడతాయి. దాని ఫలితంగా పర్వతాల మీదుగా సాగే ప్రయాణాలన్నీ నిలిచిపోతుంటాయి. పర్వతాల్లో నివసించే గ్రామాలు, పట్టణాలకు బయట ప్రపంచంతో అసలు సంబంధాలన్నీ పూర్తిగా కూడా తెగిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనందరికీ తెలియవు. అసలు ఈ పరిస్థితిని స్టాప్ చేయాలి అంటే పర్వతాలను తొలచి రోడ్డు మార్గాలను అయితే నిర్మించాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పని చేస్తుంది. శ్రీనగర్ను రోడ్డు మార్గంలో అనుసంధానం చేయడానికి అన్ని వైపులా టనల్స్ నిర్మిస్తుంది. జమ్మూ నుంచి శ్రీనగర్ చేరుకునే మార్గంలో చైనాని నష్రీ మధ్య నిర్మించినటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనెల్, బనిహాల్ ఖాజీగుండ్ రోడ్ టనెల్, అలాగే జవహర్ టనెల్ పలు పర్వతాలకు సునాయాసంగా దాటేలాగైతే చేస్తున్నాయి. చైనాని నష్రీ మధ్య టన్నల్ నిర్మించక ముందు పట్నీటాప్ మీదుగా సాగించే ప్రయాణానికైతే చాలా దూరంతో పాటు చలికాలంలో అసలు మంచు కారణంగా రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా ఆగిపోయేది. అలాంటి పరిస్థితులు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు రోడ్డు మార్గంలో కొండ చర్యలు కనుక మనకు విరిగి పడితే తప్ప ఏ కాలంలో అయినా ప్రయాణం చేయడానికి వీలుగా ఉంది. తాజాగా శ్రీనగర్కు బయట ప్రపంచంతో రైలు మార్గం ద్వారా కూడా కనెక్టివిటీ కల్పించేందుకు చీనాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దిన చీనాబ్ రైల్ బ్రిడ్జితో పాటు ఏకంగా 55 టనల్స్ ని భారత ప్రభుత్వం నిర్మించింది. అతి త్వరలో శ్రీనగర్కి నేరుగా రైల్వే కనెక్టివిటీ కల్పిస్తూ ఈ మార్గాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మించిన జెడ్ మోర్ టనల్ను శ్రీనగర్ను లదాఖ్ ప్రాంతంలోని కార్గిల్, లేలను కలుపుతుందన్నమాట. ఈ ప్రాంతాలకు చలికాలంలో సంబంధమే లేకుండా ఎప్పుడైనా కూడా ప్రయాణాలు సాగించేందుకు చాలా వీలుగా ఈ టనల్ని అయితే నిర్మించారు. ఈ టనల్ శ్రీనగర్, సోనామార్గ్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు ఈ మంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సోనామార్గ్ పట్టణానికి కంటిన్యూగా కనెక్టివిటీ కూడా అందిస్తుందన్నమాట. హిందూ తీర్థయాత్రలో అసలు చాలా కష్టమైన అమర్నాథ్ యాత్రలో సోనామార్గ్ చాలా ముఖ్యమైంది. బాల్తాల్ బేస్ క్యాంప్ చేరుకోవాలంటే సోనామార్గ్ పట్టణాన్ని దాటుకునే వెళ్లాల్సి ఉంటుంది. పైగా అమర్నాథ్ యాత్రలో హెలికాప్టర్ ద్వారా వెళ్లే వాళ్ళు సోనామార్గ్లోంచి హెలీప్యాడ్ నుంచి వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఆధ్యాత్మికంగానే కాదు, పర్యాటకంగా కూడా సోనామార్గ్ కీలక ప్రాంతం. అనేక అడ్వెంచర్
అడ్వెంచర్ టూర్స్, మంచు పైన రకరకాల ఆటలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనకు పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి కూడా వస్తుంటారు. అయితే కేవలం పర్యాటకం కోసమే కాదు ఈ రోడ్లను నిర్మించడం లేదనమాట. ఎందుకంటే నిజానికి జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను పెంచడం ద్వారా చైనా, పాకిస్తాన్లతో యుద్ధం చేయాల్సి వచ్చిందనుకో తక్షణమే మనము స్పందించే అవకాశం కూడా ఉంటుంది. కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సరిగ్గా అదును చూసి యుద్ధానికి తెరలేపింది. శ్రీనగర్, లే మార్గంలో ఉన్న ద్రాస్, కార్గిల్ పట్టణాలకు రీచ్ అవ్వాలన్నా కూడా జడ్ మోర్ టన్నల్ మార్గం నుంచే వెళ్లాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో అయితే సముద్ర మట్టానికి 3528 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి జోజిలా పాస్ మీదుగా మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. హిమపాతం కారణంగా అంటే మంచు కారణంగా నవంబర్ నుంచి మే నెల వరకు జోజిలా పాస్ ప్రయాణం చేయడానికి వీల్లేకుండా మూసుకొని పోతుంది. సో గతంలో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అదును చూసి దాడి చేయడంతో భారత్ ఏకంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది. శీతాకాలంలో తీవ్రంగా మంచు కురుస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు మన ఆర్మీ పైన దాడులకు తెగబడ్డారు. ఒకవేళ కార్గిల్ ఉగ్రవాదులు హస్తగతం అయితే శ్రీనగర్, లే మధ్య రాకపోకలు పూర్తిగా ఆపేయాల్సి ఉంటుంది. అందుకే భారతదేశ రక్షణలో ఈ మార్గం చాలా ఇంపార్టెంట్, వ్యూహాత్మకము. ఈ క్రమంలో శ్రీనగర్, లే మార్గంలో ప్రతికూల వాతావరణం, తీవ్ర మంచు సమయంలో కూడా రవాణా వ్యవస్థకి ఎలాంటి అడ్డంకం కలగకుండా ఉండేందుకు చాలా సొరంగాలను నిర్మిస్తోంది మోదీ ప్రభుత్వం. ఇవి రవాణా వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థకు కూడా చాలా ఇంపార్టెంట్ గా మారనున్నాయి. జోజిలా పాస్ కంటే ముందుగా వచ్చే జడ్మోర్ టన్నల్ నిర్మాణం పూర్తి చేసుకోగా 14.2 కిలోమీటర్ల పొడవుతో జోజిలా టన్నల్ వేగంగా నిర్మాణం అవుతుంది. ఏడాది పొడుగునా కూడా శ్రీనగర్, లే మధ్య రాకపోకలు కొనసాగించడంతో జోజిలా టన్నల్ తో పాటు జడ్మోర్ టన్నల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మోదీ ప్రధాని అయ్యాకే ఈ రహదారుల నిర్మాణం చాలా ఫాస్ట్గా కంటిన్యూ అవుతుంది. మన దేశాన్ని దాదాపు 60 ఏళ్లుగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్మాణాలపై వ్యూహాత్మకంగానే నిర్లక్ష్యం చేసిందని చెప్పొచ్చు. సరిహద్దులను అభివృద్ధి చేయకూడదన్నది కాంగ్రెస్ ప్రధాన సిద్ధాంతం. పార్లమెంట్లో కూడా చెప్పారు. ఈ విషయాన్ని 2013లో నాటి రక్షణ మంత్రి ఏకే ఆంథోనీ పార్లమెంట్లో అంగీకరించాడు కూడా. సరిహద్దుల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన చేస్తే చైనాకు కోపం వస్తుందని, దానివల్ల సరిహద్దు ఘర్షణలు మరింత పెరుగుతాయని చెప్పారు. చైనా తొత్తులు కదా, అందుకే తాము వాంటెడ్ గానే అక్కడ అభివృద్ధి చేయలేదని కూడా చెప్పారు. దీనివల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలిసినా సరే వీళ్లకు ఏ మాత్రము ఇంట్రెస్ట్ కూడా లేదు. అయితే సరిహద్దుల్లో అభివృద్ధి చేయకపోయినంత మాత్రాన చైనా, పాకిస్తాన్లు మన మీద ఊరుకుంటాయా అన్న ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర సమాధానం అయితే లేదు. నెహ్రూ దేశానికి తొలి ప్రధాని అయినప్పుడు భారత్ చీనీ భాయి భాయి అనే నినాదాన్ని ఇచ్చుకుంటూ బతికేశారు. టిబెట్ ను చైనా ఆక్రమించినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఆహారం పంపి సహాయం చేశారు. తీర 1962లో అదే చైనా భారత్తో యుద్ధం కూడా చేసింది. అక్సాయ్ చిన్ను ఆక్రమించుకుంది. ఇక పాకిస్తాన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ వాళ్ళ చాలా ప్లానింగ్ ప్రకారం నిర్లక్ష్యం చేస్తే కార్గిల్ యుద్ధ సమయంలో కూడా భారత్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఫలితంగా సైనికులు చాలా మంది మరణించారు కూడా. అందుకే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు నుంచి సరిహద్దు ప్రాంతాల వరకు అభివృద్ధికి కంకణం కట్టేసుకున్నారు. వాటిని అభివృద్ధి చేయడం ద్వారా భారత్ రక్షణ పరంగాను అలాగనే శత్రువుల్ని ఛేదించే మార్గంగా కూడా చాలా కీలకంగా మారుతుందని కూడా గుర్తించారు. అందులో భాగంగానే సరిహద్దుల్లో వేల కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయనున్నారు. భారతదేశంలో చాలా మంది నాలెడ్జ్ లేని వాళ్ళు మోదీ ఉన్న డబ్బునంతా ఏం చేస్తున్నాడు అంటే రక్షణ రంగానికి, భారతదేశాన్ని పటిష్టం చేయటానికి ఆయన ఎంతో డబ్బును ఖర్చు పెడుతున్నాడు. అంటే మోడీ గారు ఖర్చు పెట్టట్లేదు, మనం కట్టే ట్యాక్సుల ద్వారానే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ప్రధానమంత్రి జోబులో ₹1 ఉండదు. ఆయన తీసుకునే శాలరీ కూడా ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచే జరుగుతుంది. అన్ని దేశాల్లో అదే జరుగుతుంది. మరి మీరేమంటారో కూడా ఒకసారి కింద కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్, జై భారత్.